నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడు తాజా వార్త ఏంటంటే బెట్టింగ్ యాప్లు. ఈ బెట్టింగ్ యాప్లను ఎవరు ప్రమోట్ చేశారు? సెలబ్రిటీలు, సినిమా హీరోలు, సినిమా యాక్టర్సు, యాంకర్సు. మరీ ముఖ్యంగా దగ్గుబాటి రానా గారు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారంట. అలాగే ప్రకాష్ రాజ్ గారు, అలాగే హీరో విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి గారు, ఇటువంటి ప్రముఖులు, యాంకర్ శ్రీముఖి అంట, టేస్టీ తేజ, యూట్యూబర్ టేస్టీ తేజ, ఇటువంటి వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీలు అంతా కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తుంటే యువత దీనికి అట్రాక్ట్ అయిపోతారు, బానిసలుగా మారిపోతున్నారు, తమ జీవితాలను కోల్పోతున్నారు. బెట్టింగ్ యాప్లు ఆడితే ఏమవుతుంది? ఎవరు గెలుచుకున్న దాఖలాలు ఉండవు, కోల్పోవటమే ఉంటుంది. ఇందులో గెలుచుకునేది ఏమేమి ఉండదు. మన తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ అనేది నిషేధం. మరి అటువంటిప్పుడు హీరోలు, సినిమా యాక్టర్స్ అంతా మరి యాప్స్ని, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ ఎట్లా చేస్తున్నారు? అనేక మంది జీవితాలు కోల్పోతారనే ఒక విషయాన్ని ఒక్క క్షణం ఎందుకు ఆలోచించలేకపోయారు? మీరు యాక్ట్ చేయటం వల్ల, ప్రమోట్ చేయటం వల్ల మీకు రెమ్యునరేషన్ రావచ్చు, కానీ కొన్ని లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉంది ఈ యాప్స్ అనేవి. ఈ యాప్స్ని మీరు ప్రమోట్ చేస్తే మనం పెద్ద పెద్ద మన యాక్టర్సే, మన హీరోలే, మన నటులే, సినిమా నటులే వీటిని ప్రమోట్ చేశారంటే ఈ యాప్లో కొంత నిజాయితీ ఉంటుంది, పర్ఫెక్ట్నెస్ ఉంటుంది. ఖచ్చితమైన యాప్స్, ఈ బెట్టింగ్ యాప్స్ అని నమ్మి ఆ బెట్టింగ్లు పెట్టేసి జీవితాలను కోల్పోతున్నారు. ఎంప్లాయీస్ కోల్పోతున్నారు, వ్యాపారస్తులు కోల్పోతున్నారు, మరీ ముఖ్యంగా యువత. వారికి పర్సనల్ లోన్స్ ఎక్కడ పడితే అక్కడ బ్యాంకులన్నీ ఇచ్చేస్తూ ఉంటాయి. పర్సనల్ లోన్ తీసుకుంటారు, ఆ డబ్బులు తీసుకొచ్చి ఈ బెట్టింగ్లో పెట్టేస్తున్నారు, జీవితాలన్నీ కోల్పోతున్నారు. ఆన్లైన్ గేమింగ్స్ కూడా చేయకూడదు వీళ్ళు. మరి బెట్టింగ్ యాప్స్ ప్లస్ ఆన్లైన్ గేమింగ్స్ కూడా ప్రమోట్ చేశారా లేదో తెలియదు, కానీ పూర్తిగా బెట్టింగ్ యాప్సే కాదు, ఆన్లైన్ గేమ్స్ కూడా ఆడకూడదు, గేమ్స్ కూడా ఎవరు ప్రమోషన్ చేయకూడదు. అలా చేస్తే యువత అంతా ఆ గేమ్స్ కూడా, ఆన్లైన్ గేమ్స్ కూడా ఆడి జీవితాలను కోల్పోతున్నారు. ఆలోచించాలి. సెలబ్రిటీలు అంతా వేటికి ప్రమోట్ చేయాలి, వేటికి ప్రమోట్ చేయకూడదు, ఒక్కొక్క క్షణం ఆలోచించాలి. ఎందుకంటే వీళ్ళని ఆదర్శంగా తీసుకునేటువంటి యువత చాలామంది ఉంటారు, ఫాలోవర్స్ ఉంటారు, అభిమానులు ఉంటారు. ఈ అభిమానులంతా వాటికి అట్రాక్ట్ అయిపోతారు. ఈ యొక్క బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమ్స్కే కాదు, మద్యం బాటిల్కి కూడా యాడ్స్కి ప్రమోట్ చేయకూడదు. అది కూడా మరి ఆరోగ్యకరమైనది కాదు కదా, అనారోగ్యమైనదే కదా. మనం సెలబ్రిటీస్, మన అభిమాన హీరో కనుక మద్యం బాటిల్కి ప్రమోట్ చేస్తే ఆ బ్రాండ్ మంచిది అనుకుని యువత అంతా ఆ బ్రాండ్ని తాగేటువంటి అలవాటు అయిపోతారు, దానికి ఎడిక్ట్స్ అయిపోతారు, జీవితాలను కోల్పోతారంతా. మరీ ముఖ్యంగా మరీని ఇవి ఉన్నాయి కదా, గుట్కాలకు చాలామంది ఇస్తున్నారు. గుట్కాలు కూడా మన దగ్గర నిషేధమే. ఆ గుట్కాలు కూడా యాడ్స్లో ప్రమోట్ చేయకూడదు. అంటే హీరోలు, హీరోయిన్స్ వీళ్ళంతా, యాంకర్స్ అంతా వేటికి ప్రమోట్ చేయాలి? మనకు ఆరోగ్యానికి మంచి చేసేటువంటి ఫుడ్ ఐటమ్స్ మీద ప్రమోట్ చేయండి, ఏదైనా ఫ్రూట్స్ మీద చేయండి, వ్యవసాయ ఉత్పత్తుల మీద ప్రమోట్ చేయండి, క్లాత్స్ మీద చేయండి. అంతేకాని హౌస్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఆర్టికల్స్ ఉంటాయి, వాటిని ప్రమోట్ చేసుకోండి. మీకు అంతగా ప్రమోట్ చేయాలి, దానికి మీకు కొంత రెమ్యునరేషన్ కావాలి కాబట్టి మీ ప్రొఫెషన్ అదే కాబట్టి అటువంటివి చేసుకోండి. అంతేగాని ఒక జీవితాలు కనుక కోల్పోయేటటువంటి, లాస్ అయిపోయి నష్టపోయేటువంటి ఇటువంటి బెట్టింగ్ యాప్స్ మనం ప్రమోట్ చేయకూడదు కదా. కొంతమంది జీవితాలను కోల్పోతారు కదా. ఒక్క క్షణం ఆలోచిస్తే మీరు బాగుండేది. ఇది మరి పోలీసు వారు కేసులు పెట్టారు. ఈ కేసులు ఎంతవరకు ఉంటాయి, ఎంతవరకు జరుగుతాయి? ఈ సెలబ్రిటీలను వదిలేస్తారా? విచారణకు మాత్రమే పిలిచి వదిలేస్తారా? ఇది ఫస్ట్ తప్పు కింద చూసి వదిలేస్తారా? ఇక భవిష్యత్తులో ఎవరు ఇటువంటి ప్రమోట్ చేయకూడదని హెచ్చరికలు చేస్తారా? చూడాలి. అయితే యువతకు కూడా మనం చెప్పేది ఏంటంటే, ఈ యాప్స్ను ఎవరైనా కనుక మీరు ప్రమోట్ చేసినప్పుడు, హీరోస్ కానీ, యాంకర్స్ కానీ, యాక్టర్స్ కానీ ప్రమోట్ చేసేటప్పుడు మీరు కూడా ఆలోచించుకోండి. మీ జీవితాలను ప్రభావితం చేసేటువంటి, మీ జీవితాలను కోల్పోయేటువంటి బెట్టింగ్ యాప్స్ కానీ, జోలికి కానీ
మరీ ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్ అసలు వెళ్ళొద్దు, బెట్టింగ్ యాప్స్కి వెళ్ళొద్దు, ఆన్లైన్ గేమింగ్ కూడా వెళ్ళొద్దు. కష్టపడి పని చేసుకోండి, ఉద్యోగం చేసుకోండి, హాయిగా మీ కుటుంబంతో ఎంజాయ్ చేయండి. సరదాగా సినిమాకి వెళ్ళండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. లేదా అనేకమైన ఎంటర్టైన్మెంట్లు ఉంటాయి, సరదాగా టూర్లు వెళ్ళండి. అంతేగాని ఈ యాప్ల జోలికెళ్ళి మన హీరోలు, మన అభిమాన నటులు ప్రమోట్ చేశారు కాబట్టి వాటికి మీరు కనుక ఒక్కసారి అలవాటయ్యారో దాని నుంచి మీరు బయటకు రావటం జరగదు. మీ జీవితాలను కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉన్నది. ఒక క్షణం ఆలోచించుకోండి. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు.